వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మరొకసారి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేశారు. అందులో వింత ఏంటంటే సిబిఐ ఛార్జ్షీట్ సరిగ్గా లేదని చెప్తుంది ఆవిడ. గతంలోనే దర్యాప్తు పూర్తి చేసేసారు, ఛార్జ్షీటు అర్ధాంతరంగా ఆగిపోయింది, అసలైన విషయాలు వెల్లడించలేదని. అది అసలు లాజిక్ ఇక్కడ ఏంటంటే, నేను మొట్టమొదటి నుండి చెప్తున్నట్టు సిబిఐ దర్యాప్తులో జగన్ దగ్గరికి రాలేదు, లేకపోతే అవినాష్ రెడ్డిది కూడా సాక్ష్యాలు తారుమారు. రామ్ సింగ్ చేసిన వ్యవహారం వల్ల మాత్రమే నడిచింది. ఆ రామ్ సింగ్ మీద కేసును కొట్టేయమంటే కూడా కొట్టేయలేదు కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలోనే సీరియస్ అయింది. అక్కడ పాయింట్ ఏంటి, దర్యాప్తు సుధా సింగ్ అనే ఆవిడ చేసిన దర్యాప్తు కాగితాలు కనుక ఆవిడ కోర్టులో సబ్మిట్ చేయకుండా ఉంటే ఈ కేసు మొత్తం ఖచ్చితంగా జగన్ చుట్టూ చుట్టబడి ఉండేది. సుధా సింగ్ దర్యాప్తులో పూర్తి ఆధారాల్ని సేకరించింది. ఎర్రగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కథంతా నడిచింది. ఈ వీళ్ళందరినీ దస్తగిరి వీళ్ళందరినీ ఎంగేజ్ చేసింది అతని. వీళ్ళందరికీ వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి, ఆయనతో గొడవలు ఉన్నాయి, ఆయన మీదన కసి ఉంది, వీళ్ళిళ్లలో జరిగినటువంటిది కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు. అలాంటి వాళ్ళని గ్యాదర్ చేసి చేశాడు. అయితే ఎందుకు చేశాడు, ఒక ఆస్తి పత్రం రాశారు, అది రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించాడు వివేకానంద రెడ్డి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆపారు. ఆ తర్వాత దాన్ని నోటరీ చేయించారు. నోటరీ కాగితం ఇంట్లో పెట్టుకున్నాడు. అది రెండవ భార్య కొడుక్కి రాశారు అన్నటువంటిది ప్రధానమైన అభియోగం. సుధా సింగ్ విచారణలో అనుమానించినటువంటి అంశం. దాన్ని ఆ తర్వాత ఆ కాగితమే దొరకలేదు, స్టిల్ నౌ దొరకలేదు. అది సేకరించాలి సిబిఐ. అది వదిలేసి ఆ లోపు ఆమెని ట్రాన్స్ఫర్ చేయటం, రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి దీంట్లో రాజకీయాన్నే చొప్పించి రాజకీయ పరంగా వీళ్ళందరినీ లోపలెయ్యాలన్నటువంటి కోణంలోనే ప్రయత్నించడంతో కేసు కాస్త నీరు గారిపోయింది. దానికి తోడు ఇక తమని తాము డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ వాళ్ళు సునీత నేను వాళ్ళ ఆయన్ని లాక్కొచ్చారు. సరే, వాళ్ళదే ఇందులో కారణం అన్నటువంటి పాయింట్ ముందుకు వచ్చింది. దీంతో ఇక ఇష్యూ అంతా రాజకీయం రగిలిపోయింది. ఆవిడకి ఇక గత్యంతరం లేక వెళ్ళి తెలుగుదేశం శరణుజొచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా పూర్తిగా రివర్స్ లేదు. అంతకుముందు వివేకానంద రెడ్డిని పెద్ద ఫ్యాక్షనిస్ట్గా అరాచకవాదిగా ప్రొజెక్ట్ చేసినటువంటి అదే తెలుగుదేశం అనుకూల మీడియా, ఆయన మహానుభావుడు, ఆయన అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తి లేడు, ఆయన సమాజానికి ఎంతో చేశాడు, ఆయన కనుక ఉండుంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేసి వైసీపీని అధికారంలోకి తెచ్చేసేవాడు అన్నటువంటి కోణంలోకి, వైసీపీ అసలు అధికారంలోకి రావడానికి ఆయనే కారణం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల్లో అది ఉపయోగపడింది. కడప జిల్లాలో 7 సీట్లు దాకా తెలుగుదేశం గెలిచిందంటే ఆ ఇంపాక్ట్ ఉందనినే చెప్పాలి. అయితే పులివెందుల కడపల్లో ఓడిపోవడం, అది గెలవటం అన్నటువంటిది వైసీపీకి ఒక ఎంత ఊరట కలిగించే పరిణామం. ఎందుకంటే ఆ 2 నియోజకవర్గాలే ప్రధానం, అక్కడ పబ్లిక్కి తెలుసు ఏం జరిగిందని. కాబట్టి అక్కడోళ్ళు మాత్రం నమ్మలేదనడానికి సాక్ష్యం వైసీపీ గెలవడం. బట్ కడప జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో నెగిటివ్ క్రియేట్ చేయడంలో మాత్రం సునీత సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఏ సిబిఐ కేసు ఆధారంగా జగన్దే అంటూ ఆరోపించుకొచ్చారో ఆ సిబిఐ జగన్ని టచ్ చేయలేదు, భారతిని టచ్ చేయలేదు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు సాక్ష్యాలు తారుమారు కేసు వరకే పరిమితం చేసింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగినటువంటి విచారణ కూడా వేస్ట్ అన్నటువంటిది ఇప్పుడు తాజాగా ఆవిడ చెప్తున్నటువంటిది. మరి మళ్ళీ మొదటి నుంచి విచారణకి చేయమంటున్నటువంటి కోణంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.